కాలభైరవుడు అంటే ఎవరు? మనందరికీ తెలిసింది ఏంటంటే కాశీలో ఉంటాడు, శివునికి అధిపతి అని. అయితే ఈ కాలభైరవుని కథ గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువు ఆధిపత్యం కోసం పోటీ పడతారు. వీరిద్దరి మధ్య శివుడు శక్తివంతమైన తేజోకాంతిలా కనిపిస్తాడు. కోపోద్రిక్తుడైన బ్రహ్మ ఆ కాంతి వైపు చూడగా అది మండిపోతుంది. శివుడు తక్షణమే కాలభైరవుణ్ణి సృష్టిస్తాడు. అతడు బ్రహ్మ 5వ తలను నరికివేస్తాడు. ఈ విధంగా పరమశివుణ్ణి అవమానించిన బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురై భైరవుణ్ణి సృష్టించి బ్రహ్మదేవుని తల ఖండించివేయమని ఆదేశిస్తాడు. ఈ విధంగా బ్రహ్మ హత్యాపాతకానికి గురైన కాలభైరవుడు శివుని అనుగ్రహంతో బ్రహ్మదేవుని కపాలమును చేతిలో పట్టుకొని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడ ఆ కపాలం పడుతుందో